i3 మీడియాకు స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్స్చేంజ్ పోలీస్ వారు 65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్లో ఉండగా గుర్తించి సీజ్ చేయడం జరిగింది. అందులో 4 మద్యం తరలిస్తున్న వారిని కూడా పట్టుకోవడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు మన రాప్తాడు మండలంలోని ఒక గోడౌన్ పాతబడిన షెడ్డులు తనిఖీల నిమిత్తం రాగా ఇక్కడ మనకు గోవా మద్యం సంబంధించి లిక్కర్ బాక్సులు కనిపించినాయి. అవి మొత్తం లెక్కేయగా దాదాపు 600 బాక్సులు ఉన్నాయి. మ్యాన్సన్ హౌస్ విస్కీ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్స్ అని మేము తేల్చినాము. దీనికి సంబంధించిన ముద్దాయిలను కూడా మేము ఆల్రెడీ కొంతమందిని మా కస్టడీలో పెట్టుకున్నాము. మిగతా దీనికి కింగ్ పిన్ అనేవాడు ఎవడు అనేది వాడిని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాము. తొందరలోనే అందరినీ దీనికి సంబంధించిన మెయిన్ కింగ్ పిన్స్ అందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్ ఇది ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది గోవా నుంచి వచ్చిందని చెప్పి గోవా లిక్కర్. ఎక్కడ తరలిస్తాను సార్? డంప్ ఎందుకు చేసావు సార్? ఇక్కడ డంపు చేసి చుట్టుపక్కల ఏదో బెల్ట్ షాపులకు అక్కడ ఇక్కడ సప్లై చేయాలని తీసుకొచ్చినారు. అయితే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా ఇది కాకుండా ఇమ్మీడియట్గా సీజ్ చేసేసి చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? దాదాపు మాకు ఒక 2 days నుంచి ఇక్కడ డంపు దిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మొత్తం అంతా విచారణ చేసి లాస్ట్ ఫైనల్గా ఈరోజు ఇది ట్రేస్ అవుట్ అయిపోయింది అన్నమాట. అంటే ఎవరు సార్ వెనకలు ఉండేది ఎవరు సార్? విచారణలో మళ్ళీ చెప్తాం మేము. ఇంకా డీటెయిల్ ఇప్పుడు ముద్దాయిలు దొరికినారు కొంతమంది, వాళ్ళు విచారించి దీని కింగ్ పిన్ ఎవడు ఏం కథ అనేది తొందరలోనే తెలిసి చెప్తాం. లిక్కర్ వాల్యూ ఎంత ఉండదు సార్? దాదాపు ఇది లిక్కర్ వాల్యూ వచ్చేసి 6 లక్షల పై 60 లక్షల పైనే ఉంటుంది. ఈ మన ఏపీ స్టేట్ లిక్కర్ రేట్ ప్రకారం అయితే 65 లక్షలు 66 లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది. అది గోవా అంటే అది ఎంత సార్ ధర? అది 80 రూపాయలు. ఇక్కడ వచ్చేపాటికి మనకు 180 రూపాయలు ఇది మంది. కాబట్టి దానికి దీనికి మనకు తేడా వ్యత్యాసం ఉంది. దానివల్ల మన రేట్ ప్రకారం దాదాపు 66 లక్షలు వాల్యూ ఉంటుంది మన మద్యం వాల్యూ. ఓకే సార్.